₹1 ఖర్చు లేకుండా మూర్తి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 ప్లాట్స్ సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. సో డబ్బింగ్ జానకి గారు నమస్తే. నిజంగా మీ పేరు విన్నప్పుడంతా ఒక తెలియని ఒక పులకింత. ఎందుకంటే అమ్మ క్యారెక్టర్లకి పెట్టింది పేరు డబ్బింగ్ జానకి గారు. అమ్మ అంటే ఇలానే ఉండాలి కదా, అంత సహజ నటన, క్యారెక్టర్లో ఒదిగిపోవటం, విలక్షణమైన ఒక ఎక్స్ప్రెషన్స్, అది మీకు మాత్రమే సాధ్యం. ఎలా అనిపిస్తుంది అమ్మ? అంటే ఇన్ని సంవత్సరాల జర్నీ ఎవరికి దొరకదు అసలుకి. 65 సంవత్సరాల్లో సినిమా యాక్ట్ చేయడం అంటే 65 సంవత్సరాల సినిమాల్లో యాక్ట్ చేయడం గొప్ప కాదు, ఇప్పటికీ యాక్ట్ చేయడం అనేది గొప్ప. ఎలా అనిపిస్తుంది జానకమ్మ? అప్పుడు మ్యారేజే వచ్చాను, నేను మా ఆయన ఇద్దరం కలిసే వచ్చాను చెన్నైకి. చిన్న వయసులోనే పెళ్ళయింది. ఆయన మిలిటరీలో పనిచేసేవారు. బతకాలి కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు, అమ్మా నాన్నని ఏం అడగకూడదు. సో మన కాళ్ళ మీద మనం బతకాలి అని దాని మీద నాటకాలు, పద్మనాభం గారి నాటకాలు వేసాను, రక్త కన్నీరు నాటకాలు వేసాను, డబ్బింగ్లు చెప్పాను, గ్రూప్ డ్యాన్సులు చేశాను. బతకడానికి వీలుండే అన్ని పనులు చేశాను నేను. అందువల్ల డబ్బులు కావాలి, బతకాలి, మేము చెన్నైలో ఉండాలి, మా అమ్మ నాన్నని ఎవరిని ఒక పైసా మనం అడగకూడదు అని నేను మా ఆయన అనుకుని అలాగే బతికేవాడు. ఆయన మిలిటరీకి వెళ్తూ పోతూ వస్తూ ఉండేవారు. ఆ టైంకి వెళ్ళేసి మళ్ళీ వస్తూ ఉండేవారు. ఆ టైంలో మా అత్తగారు ఎవరో వచ్చి ఇక్కడ నాకు తోడుగా ఉండేవారు అనమాట చెన్నైలో. అది ఓకే, బతకడం కోసం చేశాను తప్ప దీని మీద ఇంట్రెస్ట్ లేదు నాకు ఎప్పుడు. ఇప్పుడు ఈ జనరేషన్లోనే ఇంట్లో ఫ్యామిలీ ఒక అమ్మాయి ఇండస్ట్రీకి వెళ్తుందంటే ఒప్పుకోవడం చాలా కష్టం. అండ్ ఆ రోజుల్లో మీ వారు దగ్గరుండి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఇండస్ట్రీలో నువ్వు యాక్ట్ చేయి, వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు, కష్టపడు, అవకాశాల కోసం తిరుగు అని చెప్పడం అనేది గ్రేట్. ఆయన పేరేంటి? జాన్ బాబు గారు. ఎక్కడున్నా గారు హ్యాట్సప్ సార్. ఎందుకు అంటే మిమ్మల్ని సిల్వర్ స్క్రీన్ మీద మా వైఫ్ నేను ఒక మంచి స్టార్గా, ఒక మంచి యాక్ట్రెస్గా చూడాలని ఆయన కోరిక, లేకపోతే ఎవరి కోరిక కాదు, కేవలం ఒక వృత్తి అంతే, పని చేయాలి, బతకాలి అన్న దానికోసమే మేము వచ్చాం అంతే. బట్ జానకి గారు రాగానే రెడ్ కార్పెటా, లేకపోతే చాలా మంది చేదరించుకోవటం, అసహించుకోవటం, ఫోటోలు ముఖాన్ని విసిరేయటం? కార్పెట్ అనేది ఎవరికి ఉండదులేండి. ఇప్పుడు ఉండే జనరేషన్ వెనకాల ప్రొడ్యూసర్లు, హీరోలు, నాన్నలు అది ఉంటే తప్ప ఇప్పుడు రెడ్ కార్పెట్ అనేది ఎవరికి లేదు. మామూలుగా అస్సలు లేదు. ఎందుకంటే నీ మొహం ఇలా ఉండాలి, నా మొహం అలా ఉండాలి, లేకపోతే నీ ముక్కు ఇంతే ఉండాలి, నుదురు ఇంతే ఉండాలి, కొలతలతోటి వేయించేవాళ్ళు వేషాలు. అందుకని కష్టాలు పడ్డారు. ప్రతి ఒక్కళ్ళు కష్టాలు పడిన వాళ్ళే తప్ప కష్టాలు పడకుండా ఎవరో రాలేదు. మీకేం వంకలు చెప్పలేదా వచ్చిన కొత్తల్లో? ఎవరు వంకలు అంటే ఆర్టిస్ట్గా నేను ప్రూవ్ చేసుకునేదాన్ని. ఎక్కడన్నా డైలాగ్ ఇస్తే టప్పని చెప్పేసేదాన్ని. అందువల్ల నీకు నటన రాదు అని ఎవరు అనలేదు. కానీ నేను పెద్దగా ప్రయత్నాలు కూడా చేయలేదు. ఒక హీరోయిన్ అవ్వాలనో లేకపోతే ఇంకేదో అవ్వాలనో నాకు ఆశలు ఉండేవి కాదు. ఇంకా రాలేదే మనకని ఆలోచన లేదు అసలు మాకు. నాకు బాగా గుర్తుంది భూ కైలాస్. అవును, మన జమున గారి పక్కన చెలికత్తె. అవును, చెలికత్తె. అవును. ఓకే, ఆ వాటికే టెస్ట్ మేకప్లు చేసి ఫోటోలు తీసి ఆ రోజుల్లో చిన్న క్యారెక్టర్స్. అవును, ఆ చిన్న వేషాలకి చాలా టెస్టులు చేసేవాళ్ళు, మేకప్లు చేసేవాళ్ళు, ఫోటోలు తీసేవాళ్ళు. అలా ఉండేది అప్పుడు ఆ రోజుల్లో. బట్ మీరు చేసిన అన్ని క్యారెక్టర్స్ కూడా, చిన్న క్యారెక్టర్స్ కూడా పెద్ద హేమీలు, స్టార్ హీరోయిన్స్గా రాణించిన గొప్ప భామలు అని చెప్పుకోవచ్చు. అందమైన భామలు కూడా. ఎక్కడో ఒక చోట మనకు మైండ్లో గట్టిగా కొట్టిద్ది కదా, ఈ హీరో పక్కన నేను కూడా హీరోయిన్గా యాక్ట్ చేయాలి, నిలబడాలి, ఏదైతే అదైంది అని చెప్పి ఎప్పుడు ట్రై చేయలేదమ్మా? చాలామంది క్వశ్చన్ అడుగుతుంటారు నన్ను. నాకు ముందు అటువంటి ఆలోచన అనేది నా మైండ్లో లేదు. అలాంటి ఆలోచన నేను పెద్ద స్టార్ అవ్వాలనో, లేకపోతే నాతో పాటు వచ్చిన ఆర్టిస్టులు చాలామంది నాకన్నా ముందే మంచి స్టార్లు అయిపోయారు. వాళ్ళని చూసి అసూయ కూడా పడేదాన్ని కాదు నేను. సరే, వాళ్ళ అదృష్టం, వాళ్ళు అయ్యారు. ఓకే, మనం బతుకుతున్నాం కదా, ఇండస్ట్రీలోనే ఉన్నాం కదా. సినిమాలు లేవా, డ్రామాలు వేసుకునేదాన్ని. హ్యాపీగా డ్రామాలు వేసుకుంటే అందులో అదొక సంతోషం ఉండేది. ఆ ప్రైజులు వచ్చినప్పుడు ఆ ప్రైజులు చూసుకుంటూ, అవన్నీ బెస్ట్ యాక్ట్రెస్ ప్రైజ్ వచ్చినప్పుడు చూసుకున్నప్పుడు అదొక సంతోషం. అంతే తప్ప ఎప్పుడూ కూడా అయ్యో వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారే, నేను కూడా ఒక హీరోయిన్ అవ్వాలి అనే ఆలోచన ఉండేది కాదు నాకు. బట్ మీరు అన్నారు నా తర్వాత వచ్చిన వాళ్ళు కూడా స్టార్ హీరోయిన్స్గా ఎదిగారు అని. అవును. మీ తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరమ్మా? వాణిశ్రీ గారు వచ్చారు, శారద గారు వచ్చారు, రాజశ్రీ అని ఆ అమ్మాయి అప్పుడు దాంట్లో కూడా వేసింది. మన పుట్టుమచ్చ ఉంటుంది. ఎవరు? రాజశ్రీ గారు. ఆవిడ కాదు,
హీరోయిన్ రాజశ్రీ. అదే ఆ హీరో ఆ రాజశ్రీ గారు అప్పుడు చాలా సినిమాలు చేశారు కదా ఆవిడ. రాజశ్రీ ఎన్టీఆర్ గారు గారితో చేశారు, మన నాగేశ్వరరావు గారితో అందరితోటి చేశారా, అగ్గి పరోటా. అందరితోటి చేశారు ఆవిడ. మేమందరం కూడా అప్పుడు ఏవిఎంలోనే చేసాం. వాళ్ళందరూ మీ తర్వాత వచ్చిన వాళ్ళే? మా తర్వాత వచ్చిన వాళ్ళే. ఎవరిని చూసినప్పుడు అనిపించింది మీకు ఈ అమ్మాయి పెద్ద స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది? ఎందుకంటే ఒక అంతం ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఆ రోజుల్లో, అన్నీ కూడా తన హావభావాలు, తన చీర కట్టు, తన కొప్పు, తన వేసుకునే జ్యువెలరీ, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అప్పుడు ఆకట్టుకోవడానికి ఆడియన్స్ని, సినిమా వాళ్ళని. మీకు ఎవరిని చూసినప్పుడు అనిపించింది ఆ రోజుల్లో? అంటే వాణిశ్రీ గారి గురించి చెప్తూ ఉంటారు, ఆ రోజుల్లో ఆమె కొప్పు అంతా బాగా ఫేమస్ కదా, అది చూసి ఫాలో అయ్యేవాళ్ళు కూడా. ఏమో నాకేం పెద్దగా ఎప్పుడు అప్పట్లో ఆవిడ కూడా పెద్ద వేషాలు వేసినట్టు నాకు అనిపించలేదు. మామూలుగా మాతో పాటు ఏదో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ కామెడీ క్యారెక్టర్స్ వేసుకుంటూ కమెడియన్ గానీ ముందు స్టార్ట్ అయింది కదా ఆవిడ కెరియర్ కూడా. ఆ తర్వాతే మంచి వేషాలు పడ్డాయి, ఆవిడ ఒక పెద్ద హీరోయిన్ అయ్యింది. ఎప్పుడైనా కూడా అందరూ కూడా ఎక్కడానికి కనిపిస్తే హలో అంటే హలో అనుకుంటాను తప్ప ఎక్కువ ఇలా ఉండాలి అలా ఉండాలి ఈవిడ అవుతుందని ఆలోచించలేదు. అసలు ఆలోచన రాదు నాకు అసలు. ఈ అమ్మాయి బాగుందా, ఓకే బాగుందా అనుకుంటాను అంతే మనసులో. అది చూస్తాను, ఈ అమ్మాయి బాగుంది, చక్కగా ఉంది. ఇప్పటికి కూడా ఎవరన్నా నా పక్కనే సెట్లో బాగా యాక్ట్ చేస్తే అబ్బాయి ఎంత బాగా చేశాడు, అబ్బాయి ఎంత బాగా చేసింది ఈ అమ్మాయి అనుకుంటాను నేను. ఇప్పుడు ఈ రోజు కూడా నా పక్కన ఎవరైనా బాగా యాక్ట్ చేస్తే చాలా బాగా చేసింది ఈ అమ్మాయి, బాగా చెప్పిన డైలాగ్ అని మనసులో అనుకుంటాను. అది నాకు అలవాటు. అది మీరు ఎంతమంది హీరోలను చూసి ఉంటారు? ఇనిషియల్గా వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఈరోజు స్టార్ హీరోలుగా ఎదిగిన హీరోస్ని చాలామందిని చూసుంటారు మీ కళ్ళ ముందే. ఏ హీరో బాగా అంటే మీకు సపోర్ట్ కానీ లేకపోతే మీరు సపోర్ట్ చేసిన కానీ ఆర్టిస్టులు అంటే ఎవరని చెప్తారమ్మా మగవాళ్ళల్లో? లేదండి, ఎవ్వరూ నాకు సపోర్ట్ చేయలేదు. ఎవరిని ఎప్పుడూ నేను ఏమీ అడగలేదు, ఎవరూ నాకు సపోర్ట్ చేయలేదు. అంటే ఎక్కువ నేను అంత క్లోజ్గా మూవ్ అవ్వను. ఎక్కువ నేను వచ్చింది కూడా డైరెక్టర్స్ మూలంగానే ఎక్కువ వచ్చాను. జంధ్యాల గారు ఆయన ప్రతి సినిమాల్లోనే వేషం ఇచ్చేవారు, విశ్వనాథ్ గారు ఇచ్చేవారు, అలాగా ఇప్పుడు వేజేళ్ళ గారు ఇచ్చారు, ఈరంకి శర్మ గారు ఇచ్చారు. హీరోల కన్నా నాకు డైరెక్టర్స్ ఎక్కువ సపోర్ట్ చేసి వాళ్ళ ద్వారానే నేను ఎక్కువ వేషాలు వేశాను. ఎన్ని కె విశ్వనాథ్ గారు అన్ని పిక్చర్స్లో? అవును, 18 సినిమాలు చేశాను ఆయన కె విశ్వనాథ్ గారి డైరెక్షన్. అసలు అమ్మ అంటే ఇలా ఉండాలి అని అసలు మిమ్మల్ని స్క్రీన్ మీద అసలు వేరేలా చూపిస్తారు. అవునండి. అన్న మాకు జానకి గారు అంటే గుర్తొచ్చారు, ఒక పాత చీర, గ్లిజరిన్ బాటిల్. అంతేనండి, మాసిపోయిన చీర, గ్లిజరిన్ బాటిల్. గ్లిజరిన్ పెట్టుకోకుండా ఏడుపు వచ్చేస్తా, లేకపోతే గ్లిజరిన్ పెట్టుకోవాల్సి ఫీల్ అయితే ఎవరికైనా సరే, నాకది మీకది ఎవరికన్నా అది మనం ఫీల్ అయ్యి చేస్తే డెఫినెట్గా కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. బట్ పెద్ద పెద్ద స్టార్లకి అమ్మకి చేశారు కదా, ఏ హీరోతో యాక్ట్ చేస్తున్నప్పుడు నా కొడుకులాగా నాకు టచ్ అయింది గుండెకి అనిపించిన హీరో అంటే ఎవరని చెప్తారు మీరు? కమల్ హాసన్ చెప్తాను. ఎందుకంటే ఆయనతో చేయడం కానీ, ఆయనతో 5 సినిమాలు ఎన్నో చేశాను నేను. 5 సినిమాల్లోనూ డిఫరెంట్ క్యారెక్టర్స్. అందువల్ల మనకి అక్కడ క్యారెక్టరు కనిపిస్తుంది తప్ప కమల్ హాసన్ జానకి అనేది కనిపించదు. ఆయన అప్పుల్లో కూడా ఇన్ని వేరియేషన్స్ చేయాలని సెట్లో కూడా ట్రై చేస్తుంటారమ్మా, సకల కళ వల్లభన్ అంటారు. అవునవును, 1-10 సార్లు రిహార్సల్స్ చేసి డైరెక్టర్ తోటి డిస్కస్ చేసి మానిటర్స్ చేసి ఓకే అన్న తర్వాత టేక్ వెళ్తాడు. సో తమిళ్లో అంటే కమల్ హాసన్ గారు అలా కష్టపడతారు, తెలుగులో మీరు చూసిన హీరో అంటే అలా కష్టపడటంలో? ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను నేను, మనం చంద్రమోహన్ గారితో చేశాను, అలాగే చాలామంది హీరోలతో చేశాను. కానీ ఎప్పుడు వీళ్ళు కాదు అది అని అనిపించదు నాకు. ఇప్పుడు చిరంజీవి గారితో చేసింది ఆలయ శిఖరం చేసాం తిరుపతిలో ఎక్కడో, మనకి చూస్తే కళనీళ్ళు వచ్చేస్తాయి ఆ సినిమా క్యారెక్టర్ కనుక చూస్తే.